హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం మనం. సో ఆదిత్య విజయం నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్కు ఆదిత్య L1 హ్యూమనాక. ఇది సూర్యుడిపై పరిశోధనలకు అనుకూలంగా మరి ఈస్రో తీసుకొచ్చిన ముఖ్యమైన ప్రాజెక్ట్ అనమాట ఆదిత్య L1 అనేది. సో ఆదిత్య L1 అనే విజయం అని చెప్పేసి మనకి ఈరోజు విమానం 5 కిలోమీటర్ ఎత్తు తలుపు కూడిపోవడంతో ప్రయాణికుల గగ్గోలు. సో మనం ముఖ్యంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం వార్తలు ఏ విధంగా ఉన్నాయనేది. మనకి 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి, మరి రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ మనకి పారిశ్రామికవేత్తలకు 24 గంటల పవర్ అందుబాటులో ఉంటాం. సిఐ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ కోటి దాటిన అర్జీలు. ఇక్కడ లోక్సభ ఎన్నికల బరిలోకి కేటీఆర్. ఓకేనా. సో ఇవి మనకి ఈరోజు ఉన్న లోక్సభ ఎన్నికల బరిలోకి కేటీఆర్. మల్కజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం. ఎమ్మెల్సీల ఎన్నిక విడివిడిగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. శాసనసభ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజ్. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకనే న్యాయయాత్ర. ఖర్గే లక్షద్వీప్లో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ప్రశ్న. ఓకే, ఎందుకంటే మణిపూర్లో ఆల్రెడీ ఎన్నో అక్కడ మీకు తెలిసిన విషయం, మణిపూర్లో అల్లకల్లోలం జరుగుతున్న విషయమే. సో దాని గురించి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, సో ఫార్ములా ఈ రేస్ రద్దని అంటున్నారు. సో నెక్స్ట్ పేజ్ 3. మనము టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వార్త అనేది మనం దాన్ని క్యాచ్ చేస్తే సరిపోతుంది. సౌర విద్యుత్కు మరింత ఆసరా. కిలోవాట్కు 14,400 నుంచి 18,000 రాయితీ పెంపు. రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత ఇవ్వాలనే కేంద్రం సూచన. సో కిలోవాట్కు సౌర విద్యుత్కు ఎక్కువ రాయితీ ఇస్తున్నారంట. ఇది 14,400 నుంచి ఒక కిలోవాట్కు 14,400 నుంచి 18,000 వరకు రాయితీ పెంపు ఇస్తున్నారంట. సో 12 నుంచి 17 వరకు బడులకు సెలవులు. టీఎస్పీఎస్సీకి త్వరలో 5 సభ్యులు. టీఎస్పీఎస్సీకి త్వరలో 5 సభ్యులు మనకు తెలిసిన విషయమే. ఉద్యోగ నియామకాలు నెలకొన్న సందిగ్ధతను తెరదించి కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్పీఎస్సీలో కొత్తగా 5 సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. కమిషన్లో చైర్మన్ మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి, 5 సభ్యులు మాత్రమే ఉన్నారు. సో వారిలో చాలామంది గవర్నర్కి రాజీనామా సమర్పించారు, కానీ గవర్నర్ ఆమోదం లభించలేదు. మరి ఆమోదం లభించినాక మిగతా వారిని నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కొత్త థర్మల్ కేంద్రానికి మళ్ళీ టెండర్లు. కొత్త థర్మల్ కేంద్రానికి మళ్ళీ టెండర్లు. పాతవి రద్దు చేసిన సింగరేణి. మంచిర్యాల జిల్లా జైపూర్ 800 మెగావాట్ల ప్లాంట్లపై నిర్మాణం. జైపూర్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కేంద్రాలు వీటి పక్కనే కొత్తగా మరో ప్లాంట్లు నిర్మిస్తారు. సో మంచిర్యాల జిల్లా జైపూర్లో ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల పక్కనే మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి మరోసారి టెండర్ పిలవాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. అంటే మనకు ఆల్రెడీ మంచిర్యాల జిల్లా జైపూర్లో ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల పక్కనే మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మంచిర్యాల జిల్లా జైపూర్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న. గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న. పేజ్ 4.
ఈ ఎడిటోరియల్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఈ ఎడిటోరియల్ పేజ్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా మార్కులు ఎక్కువ సబ్జెక్ట్ పైన అనాలిసిస్ పెరుగుతుంది. అన్ని సబ్జెక్టుల పైన ఆ లోతైన అవగాహన వస్తుంది. ఇది కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇది ఒక పిల్లర్ లాగా ఉపయోగపడుతుంది ఎడిటోరియల్ పేజ్. ఇక్కడ రాసే కాలమిస్టులు అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్స్ అనమాట, నేషనల్ వైడ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన లోతైన అవగాహనను విశ్లేషించి వీళ్ళు ప్రాబ్లమ్ని సమస్యను వివరిస్తూ దానికి సొల్యూషన్ కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఒక రీసెర్చ్ మెథడ్లో ఈ కాలమిస్టులు రాసే ఎడిటోరియల్ పేజీని ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే అభ్యర్థులకు చాలా ఉపయోగం ఉంటుంది. భూముల స్వాహాకు చట్టం దన్ను. సో గతేడాది నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ విభాగం 512 నంబర్ జీవోను జారీ చేసింది. తద్వారా ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022 అక్టోబర్ 31న అమల్లోకి వచ్చింది. సో భూ వివాదాల పరిష్కార బాధ్యతను కోర్టుల పరిధి నుంచి తప్పించి రెవెన్యూ అధికారులకు కట్టబెడుతున్న ఈ ప్రమాదకర చట్టాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల జిల్లాలో కోర్టుల కార్యకలాపాలను బహిష్కరిస్తున్నారు. సో ఇది నాకు తెలిసి ఇది ఏపీకి సంబంధించింది. సో ఏపీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పాక్ ఉగ్ర పన్నాగం. ఇక్కడ పాక్ యొక్క ఉగ్ర పన్నాగం గురించి జమ్మూ కాశ్మీర్లో కొత్త కుట్రలకు దారితీస్తుంది. ఎడిటోరియల్ పేజ్. జమ్మూ కాశ్మీర్లో కొత్త కుట్రలకు పాక్ తెరదీసింది. మరి ఉగ్రమూకను పిరిపంజాల వైపు మళ్లించింది. పిరిపంజాల శ్రేణి మనకు తెలుసు కదా, పైన పిరిపంజాల వైపు మళ్లించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదానికి స్థానికంగా కోల్పోయిన మద్దతును తిరిగి పొందేలా కుతంత్రాలు రచిస్తుంది. మానసిక యుద్ధతంత్రానికి పదును పెట్టింది. ఫలితంగా రాజౌరి, పూంచ్ జిల్లాలు రక్తసిక్తమవుతున్నాయి అని ఇక్కడ ఈ ఎడిటోరియల్ పేజీలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఆర్థిక కార్యదళం నిబంధనల ఒత్తిడి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తు వేసింది. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటుందని. సో పాత ఉగ్ర సంస్థలు కాశ్మీర్ రంగుతో కొత్త ముసుగు తొడిగింది. ఆ లష్కరేను ది రెసిస్టెన్స్ ఫోర్స్గా, జైషేను పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్గా, హిజ్బుల్ సహా మిగిలిన మూకలను జమ్మూ కాశ్మీరు గజ్నీ ఫోర్స్గా మార్చింది. మరోవైపు సైన్యం భారత ఉగ్ర సానుభూతి పరులను అణచివేయడంతో వీటిలో స్థానికులు చేరికలు పడిపోయాయి. దాంతో విదేశీ మూకలను భారత వైపు ఎగదోస్తుంది. రాజౌరి, పూంచ్ జిల్లాలు విదేశీ ఉగ్రమూకలకు కేంద్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో రాజౌరిలోని డేరా కి గలీ వద్ద జరిగిన ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పౌర మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా అంటే ఇంతకుముందు ఉన్న ఏవైతే ఉన్నాయో మనకి ఈ భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తోయిబా ఉన్న దీని రెసిస్టెన్స్ ఫోర్స్గా, జైషే మహమ్మద్ను పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్గా, మరియు హిజ్బుల్ సహా మిగిలిన ఈ మూకలు ఏవైతున్నాయో, ఈ ఉగ్రదాడి సంస్థలు ఏవైతున్నాయో వాటిని కొత్త పేరుతోటి వాటిని మళ్ళీ పునరుత్తేజంతో భారత్ పైన ఉగ్రదాడులు చేయడానికి వీళ్ళు కొత్త దారులు వెతుక్కుంటున్నారని చెప్పేసి ఇక్కడ రైటర్ రాస్తున్నాడు అనమాట. మరి ఎందుకు కారణం ఎందుకంటే మనకి పాకిస్తాన్ ఆల్రెడీ FATFలో ఇంతకుముందు గ్రే లిస్ట్లో నుంచి బయటపడిన సంగతి తెలిసింది. ఆర్థికంగా చతికిలబడి ఆర్థికంగా మూలిగే నక్కపోయిన తాటిపండబడ్డట్టు మనకి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాను FATF నుంచి బయటపడింది సంగతి మనకు తెలిసిన అంశమే. FATFలో ఉంటే మనకి అంతర్జాతీయ పెట్టుబడులు అనేవి రావు అని చెప్పేసి ఇతర దేశాల నుంచి, ప్రపంచ సంస్థల నుంచి, బ్యాంకింగ్ సంస్థల నుంచి కూడా వీళ్ళు రుణాలు పొందలేరని చెప్పేసి మరి ఈ విధంగా మరి పాకిస్తాన్ కొత్త వైపు అంటే వేరే దారులు వెతుక్కుంటూ భారత్ పైన ఈ ఉగ్రదాడులకు పాల్పడాలనే ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ మనకి కాలమిస్టు రాస్తున్న అంశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. మూడు క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి. చందన్ వెల్లిలోని వెల్స్పన్ పరిశ్రమ ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే పరిశ్రమలు, ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఎక్కువగా
ఇప్పుడు వచ్చే పరిశ్రమలు తక్కువనే ఉంటాయి. కాబట్టి వీటిని మస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లా అని చెప్పేసి ప్రీవియస్ టీఎస్ గవర్నమెంట్లో ఉన్న పరిశ్రమల ఏర్పాటు గురించి చదువుకోవద్దని కదా నా ఉద్దేశం. కానీ ఇవి ఇప్పుడు ప్రభుత్వం నెలకొల్పే పరిశ్రమలు ఈ ప్రభుత్వ హయాంలో వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడుల గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో అవి గుర్తుపెట్టుకోవాలి, దాంతోపాటు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. వాటిని ఇంపార్టెంట్ అంశాలను చూసుకుంటే సరిపోతుంది. చందన్ వెల్లీలోని వెల్స్పన్ పరిశ్రమలను 250 కోట్ల పెట్టుబడులు. సీఎంతో పరిశ్రమ గ్రూప్ చైర్మన్ బీకే గోయంకా. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఈ తక్కువ ఉన్నవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పక్కా ఇవి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ 1 కోటి దాటిన అర్జీలు ఇవి ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వీటికి మరి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి 1 కోటి దాటినాయంట వీటి యొక్క అర్జీలు ఏవైతే ఉన్నాయో. అర్జీదారులు ఈ పథకాలను యూజ్ అనుకునే వాళ్ళు 1 కోటి దాటిరని చెప్పేసి అంటున్నారు. కూడా డిస్ట్రిక్ట్ పేపర్ ఏనండి, దీంట్లో కూడా మనకి ఇక్కడ కూడా 9th పేజీలో కూడా మనకి వసుంధర సామాజిక మాధ్యమాలతో కొత్త తరం జడ్జీలకు సవాళ్లు. సంపద సృష్టించి 6 గ్యారెంటీలు అందిస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సో నెక్స్ట్ ఎమ్మెల్సీల ఎన్నిక విడివిడిగానే వికాస్ రాజ్. ఇక్కడ చూడండి మనకి స్పోర్ట్స్లో ఉన్న అంశాలు ఏంటిదని చూద్దాం. మనకి దూకుడుగా మొదలెట్టి దిగ్గజంగా ముగించే వార్నర్ ముగించాడు. డేవిడ్ వార్నర్ మనకి ఆస్ట్రేలియా నుంచి మనకు తెలిసిన అంశమే. సో ఇతను మరి వార్నర్ ముగించాడు. 12 ఏళ్ల టెస్టుకు కెరీర్కు వీడ్కోలు. 12 ఏళ్ల టెస్టుకు వీడ్కోలు పలికిండు. సొంత మైదానంలో స్వదేశీ అభిమాన సమక్షంలో కుటుంబ సభ్యుల మధ్య చివరి ఇన్నింగ్స్లో అర్ధశతకం. సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సగర్వంగా మైదానం వీడాడు. పాకిస్తాన్తో చివరి టెస్టును సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా మరి క్లీన్ స్విప్ చేసి వార్నర్కి అద్భుతమైన బహుమతి అందించింది. విజయంతో వీడ్కోలు. డేవిడ్ వార్నర్ అండి, ఇతను ఆస్ట్రేలియాకి ఆడండి. రీసెంట్గా మరి నిన్నట్టు జరిగిన లాస్ట్ మ్యాచ్లో ఈయన వార్నరు మరి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో దిస్ ఈస్ ద డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ. కొత్త తరంలో గెలుపు ఆకలి లేదని చెప్పేసి మనకి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ పేర్కొంటున్నారు. 41 ఏళ్ల వయసులో నేను ఇంకా ఫిట్గానే ఉన్నా, విజయాల కోసం తప్పిస్తున్నా, పోరాటాన్ని కొనసాగిస్తున్నా. బట్ కానీ కమింగ్ జనరేషన్స్కి ఆ స్పోర్టినెస్ లేదని చెప్పేసి ఆమె అంటున్నారు. భారత్ ఏ కెప్టెన్గా అభిమన్యుడు. ఇంగ్లాండ్ లయన్స్తో 4 రోజుల మ్యాచ్లో ఆడే భారత ఏ జట్టుకు అభిమన్య ఈశ్వరన్ సారథ్యం వహించనున్నాడు. జనవరి 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఓకే, టైటాన్స్కు 9వ ఓటమి. విజృంభించిన తనయ్ మిలింగ్. ఆస్ట్రేలియాకు అగ్రస్థానం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. ఇటీవలే ర్యాంకింగ్లో నెంబర్ 1 ర్యాంక్ దక్కించుకున్న ఆ జట్టు భారత్ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.
కోరినన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు ప్రస్తుతం 75% పైన సీట్ల పరిమితిని ఎత్తివేసిన ఏఐసిటిఈ వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని అందుబాటులోకి అని అంటున్నారు. భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి ఏడాది వ్యవధిలో 1.47 మీటర్లు తగ్గిన మట్టం, అంటే వర్షపాతం తక్కువగా ఉందనేది మనం చూడాలి. ఇప్పుడు కృష్ణా పరివాహక బోర్లు తవ్వుతున్న రైతులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా ఖమ్మం వాసి, WHO సలహాదారుగా ఖమ్మం వాసి, వైద్య విభాగం ఖమ్మం నగరానికి చెందిన ఐఏఎస్ అధికారి అడప కార్తిక్ ఖమ్మం నగరానికి చెందిన ఐఏఎస్ అధికారి అడప కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులయ్యారు. పంజాబ్ కేడర్కి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అక్కడే ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ నిర్మూలన అంశంపై PhD పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో 2 ఏళ్ల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకున్నారు. సో ఈ అంశం గుర్తుపెట్టుకుని ఖమ్మం జిల్లా వాసి ఐఏఎస్ అధికారి అడప కార్తిక్, ఈయన క్యాన్సర్ నిర్మూలన అమెరికాలో నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ నిర్మూలన అంశంపై PhD చేశారు. నెక్స్ట్, ప్రత్యామ్నాయంగా 100 ఎకరాలు ఇవ్వండి ప్రభుత్వానికి కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లేక నెంబర్ 14 ఆధునికమే కాదు ప్రజాస్వామీకరణ కూడా న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగంపై CJI వ్యాఖ్య. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకనే న్యాయయాత్ర ప్రారంభిస్తున్నారు. మా విధానాలు ప్రజలకు చెప్పి వారి బాధలు తెలుసుకుంటాం. లక్షద్వీప్లో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ఖర్గే విమర్శిస్తున్నాడు. భారత్ జోడో న్యాయయాత్ర లోగోను కారు వద్దని కత్తిస్తున్న మల్లికార్జున ఖర్గే మరి 1.5 టన్నుల బరువుతోటి అయోధ్య రాముడి విగ్రహం, రామయ్యకు నేపాల్ కానుకలు. అయోధ్య రాముడికి నేపాల్ నుంచి 1100 కానుకలు వచ్చాయి. నేపాల్లోని జానకి మందిర్ పూజారి మహంత్ రామ్ రోషన్ బృందం తీసుకొచ్చిన దుస్తులు, ఆభరణాలు, వెండి పాత్రలు సహా పలు కానుకలకు రామ జన్మభూమి ట్రస్ట్ శనివారం అందజేశారు. సీతాదేవి పుట్టిన ప్రదేశమైన ప్రజలు నమ్ముతున్న నేపాల్లోని జనక్పూర్ నుంచి ఈ కానుకలను తెచ్చారు. ఇందులో చీరలు, దోవతి, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్ వంటి వస్తువులతో పాటు పలు రకాల మిఠాయిలు ఉన్నాయంట. సో ఇది మనకి నేపాల్ ఏదైతే ఉందో సీతమ్మ పుట్టిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని నేపాల్ అని చెప్పేసి, నేపాల్లోని జనకపూర్ నుంచి ఈ కానుకలు వచ్చాయని చెప్పేసి వీళ్ళు అయోధ్య రాముడికి నేపాల్ నుంచి కానుకలు వచ్చినాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో ఇక్కడ బాలికలు తారలు బంగ్లాలో జల్సాలు, అమెరికా సెక్స్ కుంభకోణంలో మరణి పత్రాల బయటకు, ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్ విలాసాలపై వాంగ్మూలాలు. ఓకే, బోయింగ్ 737-8 అత్యవసర ద్వారాలను తనిఖీ చేయండి, DGCA ఆదేశాలు. అమెరికాలోని అలస్కా బోయింగ్ విమానం ద్వారా గగనతలంలో తెరుచుకున్న ఘటన నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ DGCA అప్రమత్తమైంది. బోయింగ్ 737-8 విమానాల్లో అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్లైన్స్ సంస్థలకు శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. మళ్ళీ ఆగిపోయిన కెనడా ప్రధాని ట్రూడో విమానం, జమైకా పర్యటనల ఘటన. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను తన అధికారిక విమానం మరోసారి ఇబ్బంది పెట్టింది. జమైకా పర్యటనలో ఉండగా దీనిలో సాంకేతిక సమస్య ఎదురైంది. ట్రూడో ఇటీవల కుటుంబంతో కలిసి జమైకాకు వెళ్లారు.
గోవాలో సోనియా గాంధీ వ్యక్తిగత పర్యటన అంటున్న పార్టీ నేతలు. రష్యా ఫిరంగుల దాడి, డొనెట్స్క్లో 11 మంది మృతి. సో తెలుగు మన గొంతుక, దాన్ని నిలిపేసుకోవద్దు. అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు గారు మనకి తెలుగు రాష్ట్రాలకు చెందిన బిల్కిస్ బానో కేసు దోషులను విడుదలను సవాల్ చేసిన పిటిషన్లపై సుప్రీం తీర్పు 8న. బిల్కిస్ బానో కేసు ఏదైతే ఉందో ఇప్పుడు దేశంలోనే సంచలనం సృష్టించిన ఆ కేసు దోషుల విడుదలని సవాల్ చేస్తూ చేసిన పిటిషన్లపై సుప్రీం 8వ తారీఖున తీర్పు ఉందని చెప్పేసి ఇక్కడ ట్రంప్ అనర్హత కేసుపై సత్వరమైన విచారణ అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెల్లడి. ఫిబ్రవరి ఆరంభంలో వాదనలు మొదలు. అయోధ్య ఆలయానికి గుజరాత్ ధ్వజస్తంభాలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో తయారు చేసిన భారీ ధ్వజస్తంభాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధాన ధ్వజస్తంభం బరువు 5500 కిలోలు కాగా ఎత్తు 44 అడుగులు. మిగతా 6 ధ్వజస్తంభాలు 20 అడుగుల ఎత్తు, 700 కిలోల బరువు ఉన్నాయి. ఆసుపత్రిలో చేరిన అమెరికా రక్షణ మంత్రి 5 రోజుల తర్వాత వెల్లడించిన పెంటగాన్. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆసుపత్రిలో చేరిందంట. ఈయన దీని గురించి దాచిరని చెప్పేసి అంటున్నాడు. మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. ఈశాన్య మయన్మార్లో చైనా సరిహద్దులోని లౌకియాంగ్ పట్టణాన్ని తిరుగుబాటు సంస్థ అయిన 3 బ్రదర్హుడ్ అలయన్స్ కైవసం చేసుకుంది. అక్కడున్న 2389 మంది మయన్మార్ సైనికులు, అధికారులు ఆయుధాలను పక్కన పడేసి శుక్రవారం తిరుగుబాటుదారులకు లొంగిపోయారు. అలయన్స్ స్వాధీనం చేసుకున్న లౌకియాంగ్ పట్టణం కొకాంగ్ స్వయం పాలిత ప్రాంత రాజధాని. కొకాంగ్ ప్రాంత ప్రజలు సైనా సంతతికి చెందిన వారు. కొకాంగ్ ఇప్పుడు సైనిక పాలన నుంచి పూర్తిగా విముక్తి పొందిందని 3 బ్రదర్హుడ్ అలయన్స్ ప్రకటించింది. లౌకియాంగ్ను కైవసం చేసుకోవడానికి అలయన్స్ అక్టోబర్ 27న దాడి ప్రారంభించింది. అక్కడ సైనికులు వారి కుటుంబాల భద్రతను, చైనాతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని లౌకియాంగ్ను వదిలేసుకున్నామని మయన్మార్ సైన్యాధికారులు వివరించారు. జార్ఖండ్ సీఎం మీడియా ప్రతినిధికి ఈడీ సమన్లు. సో ఇదండి మనకి నెక్స్ట్ 16 పేజ్. సో ఇది మూవీకి సంబంధించిన అంశాలు, మనకి ముఖ్యమైన అంశాలు చూసుకోవాలి. మనం మూవీకి సంబంధించిన అంశాలని డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నెంబర్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 10 ఏళ్లలో 4.20 లక్షల కోట్లు. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 10 ఏళ్లలో 4.20 లక్షల కోట్లని అందుకున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం. అంటే 2014 నుంచి ఇప్పుడున్న 2024 వరకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పబ్లిక్ సెక్టార్స్ యూనిట్స్ నుంచి మరి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 10 ఏళ్లలో 4.20 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పేసి 2023-24 లక్ష సాధ్యం కాకపోవచ్చు విశ్లేషకులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2023-24 కూడా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నట్టు ఇప్పటికీ నిర్ణయించుకున్న సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం దాదాపు నిలిపివేసినట్లు కనిపిస్తుండటం ఇందుకు కారణం. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కాంకర్ల ప్రైవేటీకరణ ఎన్నికల అనంతరం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మూడింటిలో వాటాల ఉపసంహరణ ద్వారా భారీ మొత్తం నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం 51,000 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ప్రతిపాదించుకుంది. ఇందులో 20% లేదా 10,049 కోట్లను తొలి పబ్లిక్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మైనారిటీ వాటాల విక్రయం ద్వారా సమీకరించింది. దీంతోపాటు షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండిసి,
బిఈఎంఎల్, ఎల్ఎల్ఎల్ లైఫ్ కేర్, ఐడిబిఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయాన్ని పూర్తి చేసేందుకు ప్రతిపాదించుకుంది. కాగా గత 10 ఏళ్లలో పెట్టుబడుల ఉపశమన ప్రక్రియ ద్వారా 4.20 లక్షల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఇందులో 3.15 లక్షల కోట్లను మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, 69,412 కోట్లను 10 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా సమీకరించింది. చూడండి, సో ఇది మనకి తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి మరిన్ని ఉత్పత్తులు తీసుకురావాలని చెప్పేసి వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన. 2030 నాటికి $1,00,000 కోట్ల ఎగుమతి లక్ష్యం అంటున్నారు. పేజ్ నెంబర్ 70. విశాశాలను ఆరాధించిన ప్రాచీన తమిళులు. సో ఇది విద్యార్థికి ఇండియన్ హిస్టరీ సంబంధించిన అంగారక గ్రహంపై మానవ నివాస యోగ్యత కోసం సాగుతున్న అన్వేషణలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన పెర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేసేందుకు ఎంపికైన మొదటి ఇండియన్గా, మొదటి భారతీయ వనితగా ఎవరు వార్తల్లో నిలిచారంటే అక్షత కృష్ణమూర్తి అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో పెర్సెవరెన్స్ రోవర్ 2021 ఫిబ్రవరి 18న అంగారక గ్రహం మీద దిగింది. బెంగళూరుకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త లాస్ ఏంజల్స్లోని నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ నుంచి పెర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేయనున్నారు. నెక్స్ట్ వన్, జాతీయ నేర గణాంక సంస్థ ఏదైతే ఉందో, ఈ జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ అంటాం. తాజా గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయి అంటే 4.45 లక్షల నేరాలు. 2012లో దేశవ్యాప్తంగా స్త్రీలపై 2.44 లక్షల ఆకృత్యాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు 2012లో. 2022 నాటికి మహిళలపై జరిగిన నేరాలు 4.45 లక్షల నేరాలకు పెరిగినాయి అన్నమాట. అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారతీయులు ఎన్నో స్థానం నిలిచినట్లుగా వ్యూ పరిశోధన కేంద్రం ఇటీవల వెల్లడించింది. అంటే 3వ స్థానానికి, అంటే అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారతీయులు 3వ స్థానంలో ఉన్నారంట. 2007-2021 మధ్య కాలంలో అమెరికాలోకి 1.05 కోట్ల మంది విదేశీయులు అక్రమంగా ప్రవేశించినట్లు పేర్కొంది. అమెరికాకు అక్రమ వలసల్లో తొలి 2 స్థానాల్లో మెక్సికో, ఎల్ సాల్వడారు దేశస్తులు. ఎందుకు ఈ మెక్సికో అండ్ ఎల్ సాల్వడారు, ఇవి సరిహద్దు దేశాలు కాబట్టి అక్కడ నుంచి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 3వ స్థానంలో అమెరికాకు అక్రమంగా ప్రవేశిస్తున్న జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉందని చెప్పేసి వ్యూ పరిశోధన కేంద్రం ఇటీవల విడుదల చేసింది. రీసెర్చ్ పత్రాన్ని విడుదల చేసింది. దాంట్లో ఈ విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేసింది. ఇది కంప్లీట్గా పరమాణు గడియారాల గురించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మీరైతే చదవడానికి ప్రయత్నం చేయండి. పేజ్ నెంబర్ 20. ఓకే, సో ఇవి ఈరోజు అంశాలు. మరి మనము నెక్స్ట్ ఇంకో సాక్షి పేపర్లో ఉన్న అంశాలను కూడా గమనిద్దాం. ఈరోజు ఏమేమి ఉన్నాయో అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు చూద్దాం. ఎక్కువ రాజకీయ అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంపార్టెంట్ అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాం. ఈరోజు సాక్షి పేపర్లో కానీ చూసినట్టయితే మనకి
సాక్షి పేపర్. సో ఈ విధంగా నా సో సాక్షి పేపర్లో మరి ఈరోజు వచ్చిన అంశాలు చూసినట్టుగా సిరీస్ విజయమే లక్ష్యంగా తొలి టీ20లో ఆస్ట్రేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. రాజ్యాంగం ఒక రక్షణ కవచం అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ దక్షిణాది జడ్జీల ప్రాంతీయ సదస్సులో ప్రసంగం. బంగ్లాదేశ్లో నేడు ఎన్నికలు. బంగ్లాదేశ్లోని 300 నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. గాల్లో గజగజ. అమెరికాలో ఓ బోయింగ్ విమానం దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా దాని కిటికీ విభాగం ఊడిపడిపోయింది. బోయింగ్ విమానం అమెరికాలో విజయవంతంగా సర్జరీ. ప్రపంచంలోని తొలిసారిగా మెలకువ ఉండగానే ఓ 5 ఏళ్ల చిన్నారికి ఎయిమ్స్ వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేపట్టారు. నెక్స్ట్ ప్రజాన్యాయం కోసమే యాత్ర. ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటేందుకు భారత్ జోడో న్యాయ యాత్రను మొదలుపెట్టామని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రకటించారు. సో ఇక్కడ 3 క్లస్టర్లుగా తెలంగాణను విభజించాలని చెప్పేసి అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఓఆర్ఆర్ లోపల ఒకటి, ఆర్ఆర్ఆర్ వరకు మరొకటి, ఆపై ఇంకో క్లస్టర్. 2050 నాటికి రాష్ట్రం అంతటా పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మహాప్రణాళిక. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక సంబంధాలు. ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ. సచివాలయంలో సీఎంతో సమావేశమైన సిఐఐ ప్రతినిధులు. అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలనే సీఎం ఆకాంక్ష. కొత్త పారిశ్రామిక విధానానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలనే వ్యాఖ్య. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీలు నెలకొల్పుతామని వెల్లడి. తెలంగాణ పీఈసీ ఏర్పాటు. చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి సహా 24 మంది సభ్యులు. ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు. అందులో 1 కోటి వరకు ఓన్లీ అభయ హస్తానికి, మిగిలినవి ఇతర సమస్యలపై. లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య L1 భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని కక్షలోకి హ్యూమనౌక ప్రవేశం. ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలుగా అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని అధిగమించిన ఇస్రో సంస్థ. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు. వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి. ఇతర గోశాల నిర్వాహకులు కొందరు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు. అసలు గోశాలలు లేకుండా ఫెడరేషన్ లేకపోతే తీసుకెళ్తున్న అనుమానాలు. సో ఈ విధంగా మనకి వేములవాడ రాజన్న గురించి మనకి తెలంగాణ కల్చర్లో మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు సెకండ్ పేజీలో ఉన్న అంశం ఎన్నికల కమిటీ చైర్మన్గా కిషన్ రెడ్డి. అప్పులున్న 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్న డిప్యూటీ సీఎం.
ఫార్ములా ఈ రేసింగ్ రద్దు అని చెప్పేసి ఫార్ములా ఈ ఆపరేషన్ ప్రకటన. దీంట్లో మనకి ప్రజాపాలన 1.25 కోట్ల దరఖాస్తు. ఇక్కడ గ్రేటర్ సిగలో మరో నగ 5 స్టార్ ర్యాంకింగ్కు ఎంపికైన నగరం. స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ పురస్కారం. నెల 11వ తేదీన అవార్డు అందజేత. జిహెచ్ఎంసీ మరో అరుదైన ఘనతను సాధించింది. బల్దియా సిగలోకి మరో నగ వచ్చి చేరింది. పరిశుభ్రత విభాగంలో నగరాలకు ఇచ్చే పురస్కారాల్లో భాగంగా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు ఆహ్వానం అందినట్లు జిహెచ్ఎంసీ వెల్లడించింది. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల కోసం జిహెచ్ఎంసీ 5 స్టార్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో డిసెంబర్ 23వ తేదీ నుంచి 10 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించిన థర్డ్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించింది. సో మనకి కేంద్ర హౌసింగ్ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ స్థాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీకి ఆహ్వానం ఉంది. దీంతో తమకు 5 స్టార్ ర్యాంకింగ్ రానున్నట్లు జిహెచ్ఎంసీ పేర్కొంది. స్వచ్ఛ సర్వేక్షణ 2023 అవార్డులో భాగంగా 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను, 1,00,000 కంటే తక్కువ ఉన్న జనాభా నగరాలను, 1,00,000 కంటే ఎక్కువ ఉన్న జనాభా నగరాలను నేషనల్ ర్యాంకింగ్గా, 1,00,000 కంటే తక్కువ ఉన్న జనాభా నగరాలను స్టేట్ అండ్ జోనల్ ర్యాంకింగ్గా ఎంపిక చేసి అవార్డులు ఇస్తారు. గత 2 సంవత్సరాలుగా వాటర్ ప్లస్ సిటీగా కూడా గుర్తింపు పొందిన జిహెచ్ఎంసీ ఇప్పటికే 3 స్టార్ ర్యాంకింగ్లో ఉంది. ఈసారి 5 స్టార్ ర్యాంకింగ్ పొందినట్లు జిహెచ్ఎంసీ పేర్కొంది. సో జిహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ ఇక్కడ చూడండి. జిహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ కింద 2015 నుంచి 2022 వరకు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా నగరాల్లో వివిధ ర్యాంకులు సాధించింది. పలు అవార్డులు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ 2018 గ్రేటర్ హైదరాబాద్కు బెస్ట్ స్టేట్ క్యాపిటల్ అవార్డు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ 2019లో బెస్ట్ మెట్రో సిటీ అవార్డు దక్కింది. ఇదే సంవత్సరంలో ODF ప్లస్ ర్యాంకింగ్లో లభించడంతో పాటు స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ 2020లో బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అవార్డు పొందింది. 2021 సంవత్సరంలో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ అవార్డును పొందడం ద్వారా 3 స్టార్ హోదాను సాధించింది. ఇదే సంవత్సరంలో వాటర్ ప్లస్ సర్టిఫికేట్ను మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ హౌసింగ్ ద్వారా పొందింది. 2022 సంవత్సరంలో గార్బేజ్ ఫ్రీ సిటీ కింద 3 స్టార్ హోదాను పొందింది. మరి ఈ సంవత్సరం కూడా సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2022లో గార్బేజ్ ఫ్రీ సిటీ కింద 3 స్టార్ హోదాను, 2021 సంవత్సరంలో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ అవార్డు, తర్వాత నెక్స్ట్ 2019లో బెస్ట్ మెట్రో సిటీ అవార్డు ODF ప్లస్ ర్యాంకింగ్ లభించింది. 2018లో గ్రేటర్ హైదరాబాద్ బెస్ట్ స్టేట్ క్యాపిటల్ అవార్డు. ఈ విధంగా మనకి రెగ్యులర్గా జిహెచ్ఎంసీకి అవార్డులు వస్తున్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా రమేష్ నాయుడు. దరఖాస్తు అధికారి చొరవ. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం. అటవీ గ్రామం ఉడంపూర్కు అందనున్న సాగునీరు. టేకాఫ్ అయిన కాసేపటికి విమానానికి పెద్ద రంధ్రం. 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ప్రమాదం. ఉన్నట్టుండి ఊడిపడిపోయిన కిటికీ భాగం. పెనుగాలుల తాకిడికి ఊగిపోయిన విమానం. 174 మంది ప్రయాణికులు గాల్లో ప్రత్యక్ష నరకం. అండ్ అరగంట తర్వాత సురక్షితంగా ల్యాండింగ్. అమెరికాలోని ఒరెగాన్లో గగ్గురు పొడిచే ఘటన. ఇజ్రాయెల్ పైకి హెజ్బొల్లా రాకెట్లు. మనకి హెజ్బొల్లా అంటే లెబనాన్ గుర్తు రావాలి. అవునా? బీరూట్ లెబనాన్ యొక్క రాజధాని బీరూట్. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్ పైకి 10ల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. బీరూట్లో ఉన్న హమాస్ అగ్రనేత సలేహ్ అరోరాను చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ శుక్రవారం హెజ్బొల్లా నేత సయీద్ హసన్ నస్రాల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్లోని మౌంట్ మెరన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్టు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రానికి నేరుగా తాకాయని పేర్కొంది. మెరన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే నష్టం గురించి ప్రస్తావించలేదు. సో ఈ విధంగా మనకి ఇజ్రాయెల్ పైకి హెజ్బొల్లా లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు దాడులు చేశారని చెప్పేసి పెట్టుకోవాలి. గ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య ప్రశంసలు కురిపించిన రాష్ట్రపతి ప్రధాని. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్యను మోస్తూ
గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య నమోస్తు పిఎస్ఎల్వి-సి 57 రాకెట్ శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి తీసుకెళ్ళింది. దాదాపు 63 నిమిషాల తర్వాత ఈ కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత దాని కక్షలను ఇస్రో పలుమార్లు మార్చి చివరికి శనివారం దాని బరువు దాదాపు 1500 కేజీలు. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రో స్పెక్ట్రోమీటర్ మ్యాగ్నెటోమీటర్ అనే పేర్లను ఉపగ్రహంలో అమర్చారు. సో జమిలీ ఎన్నికలపై సూచనలు ఇవ్వండి. మనకు తెలుసు జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి అయిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి సారథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై కమిటీని ప్రజలను కోరింది. దేశంలో లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్టపరమైన పరిపాలనా ఫ్రేమ్వర్క్ చేపట్టాల్సిన మార్పులు జరపాలని చెప్పి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీని నియమించింది జమిలీ ఎన్నికలపై. సో జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలు పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. ఇవన్నీ రాజకీయ వార్తలు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ అన్నమాట. వార్నర్ గుడ్ బై వీడ్కోలు పలికిన వార్నర్. కెప్టెన్గా ఇబ్రహీం జద్రాన్. భారత్తో సిరీస్కు ఆఫ్ఘన్ టీ20 జట్టు సిరీస్ విజయమే లక్ష్యంగా 2 టీ20 బరిలు భారత్ మహిళలు నేడు ఆస్ట్రేలియాతో పోరు. మహిళల టీ20 మ్యాచ్ జరుగుతుంది. సో 13 ఇక్కడ సౌర వెలుగుల దిశగా సింగరేణి దేశవ్యాప్తంగా ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న సంస్థ. రాష్ట్రంలో జలాశయాలు కాలువలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు 3 నెలల్లో 76 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి. సింగరేణి థర్మల్ సోలార్పై సమీక్షలో చైర్మన్ ఎండి ఎన్ బలరాం. ఇప్పుడు సింగరేణి సిఎండిగా మనకి ఎండి చైర్మన్గా సోలార్ సమీక్ష చైర్మన్ ఎండి ఎన్ బలరాం. దేశవ్యాప్తంగా ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న సంస్థ. రాష్ట్రంలో జలాశయాలు కాలువలపైన సోలార్ ప్లాంట్ నిర్మించాలని చెప్పేసి నేను తీసుకుంటాను. కంచె ఐలయ్యకు మా జాతి సూర్యుడు అవార్డు. హైదరాబాద్ కర్ణాటక కురుబల సమాజం అందించే మా జాతి సూర్యుడు అవార్డుకు కంచె ఐలయ్య షెఫర్డ్ ఎంపికయ్యారు. ఐలయ్య సమాజం కోసం ఎన్నో పుస్తకాలు రాసి
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఈ నెల 13న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఐలయ్యకు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు 50,000 నగదును అందజేయనున్నారు. అవార్డును కర్ణాటకలోని కనక గురుపీఠం కలబుర్గి డివిజన్ సంస్థ తిందని బ్రిడ్జి వద్ద ఇవ్వనున్నారు. సో మా జాతి సూర్యుడు అవార్డు ఎక్కడి నుంచి అంటే కర్ణాటకలోని మరి కురుబల సమాజం అందించే మా జాతి సూర్యుడు అవార్డుని కంచె ఐలయ్య షెఫర్డ్ ఎంపికవరని ఇక్కడ చూసినాం. ఆ రాజ్యాంగం ఓ రక్షణ కవచం. ప్రతి జడ్జికి శిక్షణ అవసరం. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మరి దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సులో ప్రసంగం. అదే తెలంగాణ హైకోర్టు సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ హైకోర్టు శనివారం సంయుక్తంగా నిర్వహించిన దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్లో జరిగింది. దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సు అనేది ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే MCRHRDలో జరిగింది. సో ఈ సదస్సులో మరి ఈ విధంగా పేర్కొంది టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి సో ఇవి ఈరోజు మనకి ముఖ్యమైన విషయాలన్నీ కూడా. సో మళ్ళీ మనము నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ తోటి మళ్ళీ కలుద్దాం మనం. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా డైలీగా మనకి ఇంతకుముందు మనము కంటిన్యూ చేయలేకపోయినాం, బట్ ఈసారి ఖచ్చితంగా మనము దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మరి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు డైలీ మనము ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా మనకు సంబంధించిన అంశాలు కరెంట్ అఫైర్స్ అన్ని పేపర్లో ఉన్నవి కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి రెగ్యులర్గా మరి క్లాసులు అందించాలనే ఆలోచన ఉంది, బట్ కానీ సమయం అనుకూలంగా లేకపోవడం కుదరకపోవడం అనే అంశం పైన కంటిన్యూ చేయలేకపోతున్నాం. బట్ ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అంశాలు తీసుకురావాలనే ఆలోచన ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్.